కేవలం పళ్లను శుభ్రం చేసుకోవడానికి వినియోగించే టూత్ పేస్ట్లకు రంగు, రుచి, చిక్కదనం, ఉప్పు, బొగ్గు, సువాసనలంటూ ప్రజలను ఆకర్షించేందుకు రసాయనాలను మిళితం చేస్తూ ఉన్నారు. అందుకే టూత్ పేస్ట్లను వినియోగించేటప్పుడు దాని తయారీలో ఏమేం పదార్థాలు ఎంత మోతాదులో వినియోగించాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. నోటిలో ఉండే సహజ బ్యాక్టీరియాకు ఈ టాక్సిక్ పదార్థాలతో కూడిన టూత్ పేస్ట్లు హాని కలిగిస్తున్నాయి అంటున్నారు. ప్రస్తుతం ఈ హానికర పదార్థాలను వినియోగించకుండా చేసే టూత్ పేస్ట్లపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సోడియం సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ రహిత టూత్ పేస్ట్ సైతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసాయి. సబ్బులు, షాంపూల్లో వాడే SLS హానికర పదార్థాలను టూత్ పేస్టుల్లో వినియోగించడం వలన దంతాల శుభ్రత మాట పక్కన పెడితే నోటిలో లాలాజలం ఇంకి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే SLSను నురగరావడానికి వినియోగిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి దీనిని షాంపూలు, సబ్బుల్లో నురగ వచ్చేందుకు వాడుతూ ఉంటారని తెలియజేస్తున్నారు. దీని వలన నోటిలోని సున్నితమైన పొరకు హాని కలుగుతుంది అని వివరిస్తున్నారు. దీంతో నోటి అల్సర్లు అధికంగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇది డిటర్జెంట్ కావడం వలన నోటిలో ఉండే సలైవాను అంటే లాలాజలాన్ని పోగొట్టి పొడిగా మార్చేస్తుంది అని హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్ట్ లేదా SLS కలిగిన మౌత్ వాష్ వాడడం వలన కొంతమంది రోగుల్లో రికరెంట్ ఆప్తస్ అల్సర్ తరచుగా వస్తుంది అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది. ఇక టైటానియం డయాక్సైడ్ పేస్ట్ను తెల్లని రంగులోకి తీసుకొచ్చేందుకు దీన్ని వాడతారు. ఇది ఉన్న టూత్ పేస్ట్లను వాడితే పిల్లల్లో ఆటిజం సహా అనేక సమస్యలు వస్తుంటాయి అంటారు నిపుణులు. టైటానియం డయాక్సైడ్ నానో పార్టికల్స్ను పీల్చడం వలన క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కెరాగినన్ టూత్ పేస్ట్ చిక్కగా ఉండే వాహకంగా దీన్ని ఉపయోగిస్తారు. పేస్ట్ను మృదువుగా జెల్లా ఉంచడంతో పాటు బ్రష్ పై స్థిరంగా అంటుకుంటూ ఉండేలా ఉంటుంది. క్యారగినన్ వినియోగంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది జీర్ణాశయ సమస్యలను, పేగు వాపు లాంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.